అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటాను. అందరూ 2026లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి న్యూ ఇయర్ కదా, టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను, మా అన్న పిల్లలు, తర్వాత మా నాన్న. మా ఊర్లోనే గుడిలోనే ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్. గణేషు, తర్వాత శివాలయము, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్లోనే ఈ 3 గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి గణపతికి దండం పెట్టేసుకున్నాను. అందరూ బాగుండాలి స్వామి, చల్లగా ఆశీర్వదించు అని చెప్పి. ఇంకా శివయ్యకు లోపలికి వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్, తాళం వేసేస్తున్నారు. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగే బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయినారనమాట. ఇంకా మేము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినాము. ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి ఆంజనేయ స్వామికి బాగా దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 2025లో ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు, గొడవలు, చిరాకులు, ఏడుపులు, ఎన్నో సిచ్యువేషన్లు ఫ్రెండ్స్. ఏడ్చిన కన్నీళ్ళు కారిపోయినాయి. అలా జరిగింది స్వామి. ఏదో విధంగా మొత్తానికి ఈదుకుంటా 2026లోకి అడుగు పెట్టాను. ఈ సంవత్సరము బాగా ఉండేటట్లు ఆశీర్వదించు స్వామి. ఏవైనా సమస్యలు వచ్చినా నాకు ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు అని చెప్పాను. తర్వాత నేను అనుకున్నవన్నీ జరగాలని ఆశీర్వదించు ఆంజనేయ స్వామి అని చెప్పేసి మొక్కున్నాను అనమాట. 2026లో నా గోల్స్ నేను రీచ్ అయ్యేట్టుగా బ్లెస్ చేయి స్వామి అని చెప్పి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఈవినింగ్ వెళ్ళాం ఫ్రెండ్స్, మా అన్న పిల్లోళ్ళు, తర్వాత మా నాన్న, నేను. మా అమ్మ అయితే గొర్రెలకాడికి వెళ్ళిపోయింది పాపము. మార్నింగ్ అయితే కుదరలేదు. మీరు కూడా ఫ్రెండ్స్ 2026 అందరూ బాగా మంచిగా ఉండాలి. మీరు అనుకున్నవన్నీ బాగా నెరవేరాలని, మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత దేవుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత కూర్చొని కొంచెం అక్కడే కొబ్బరికాయ తిన్నామన్నమాట. పచ్చి కొబ్బరి నేనే తిన్నానులేండి. తర్వాత మా పిల్లలు వచ్చేసి ఆడ కాయలు ఉంటే తీసుకుంటున్నారు. ఇవి వచ్చేసి ఇంటికాడ పిక్స్ ఫ్రెండ్స్. బాయ్.